హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు చాలా స్పెషల్ వీడియో. మా బేబీ ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో పార్క్కి వెళ్తున్నాడు. ఫ్రెండ్స్ బేబీస్ కూడా వచ్చారనమాట. ఇంతవరకు అవుట్ సైడ్ చాలా తక్కువగా వెళ్ళాడు, ఎందుకంటే మాకు కోల్డ్ వెదర్ ఉండడం వల్ల అంతగా కుదిరేది కాదనమాట. ఆనెస్ట్గా చెప్పాలంటే ఇప్పుడు నాకు నర్వస్గా ఉంది, ఎందుకంటే బయటికి వెళ్ళాక మా బేబీ ఏడుస్తాడా లేకపోతే ఎంజాయ్ చేస్తాడా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. ఈ వీడియోలో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పార్క్కి వెళ్ళే ముందు తనకు ఫస్ట్ బాత్ చేపించాము. తర్వాత తనతో కొంచెంసేపు అలా ఆడుకొని కంఫర్ట్గా ఉండే అవుట్ఫిట్ వేసాను అనమాట. ఇంకా క్యూట్గా ఉండాలి కదా. యాక్చువల్గా మాకు ఇంకా సమ్మర్ రాలేదు, ఇంకా మేము స్ప్రింగ్లోనే ఉన్నాము. స్ప్రింగ్లో వచ్చే ఒకనొక సన్నీ డే ఈరోజు మాకు. సో మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్దామని ప్లాన్ వేసామన్నమాట. ఆల్మోస్ట్ 3 to 4 months ఇంట్లోనే ఉండి చిరాకు వస్తుంది. అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం మా బేబీతో కలిసి పార్క్కి వెళ్తున్నాను. మా బేబీని రెడీ చేయాలంటే నేను ఇన్ని చేయాలన్నమాట. లైక్ రైమ్స్ పాడాలి, ఇంకా తనతో చాలాసేపు మాట్లాడితే కానీ తను అలా అలా ఆడుకుంటూ తను రెడీ అవుతాడనమాట. ఐ థింక్ మా బేబీయే కాదు, ఎవరి బేబీ ఇలానే ఉంటారు అనుకుంటా. మా బేబీ ఎలా ఫీల్ అవుతుందో అని. ఆనెస్ట్గా చెప్పాలంటే మనకు కూడా సోషల్ టైం కావాలి కదా. బాబు, నీ డ్రెస్ ఏంటమ్మా? ఇది గట్టి అంకల్స్ లిటిల్ నాగే. బాబు, చిట్టి బాబు ఈ డ్రెస్ వేసుకుంటాడు ఇప్పుడు. మా బేబీకి హెడ్ బాత్ చేశాను కదా, సో తనకు నిద్ర వచ్చేస్తుంది. కొంచెం క్రాంకీ అవుతుండే అనమాట. పార్క్కి వెళ్ళే ముందు తనకు కొంచెం మిల్క్ పట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం. బిఫోర్ దట్ డైపర్ బ్యాగ్లో అన్నీ ఉన్నాయో లేదో కరెక్ట్గా చెక్ చేసుకోవాలి, లేకపోతే అక్కడ మనం కొంచెం ఇబ్బంది పడతాం. తర్వాత నేను మా హస్బెండ్ రెడీ అయిపోయాము. కార్ సీట్లో బేబీని సెక్యూర్ చేశాను అనమాట. మళ్ళీ అన్నీ ఒకసారి డబల్ చెక్ చేసుకున్నా. చాలాసార్లు కార్లో వెళ్ళాం, అప్పుడు తను చిన్నగా ఉన్నాడు కదా. ఇప్పుడు కార్ సీట్ కొంచెం అడ్జస్ట్ చేసామన్నమాట. కొంచెం పెద్ద అయ్యాడు కదా తను. సో మేము స్టార్ట్ అయిపోయాము. మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్ళు కూడా అక్కడికి డైరెక్ట్గా వచ్చేస్తానని చెప్పారనమాట. ఈసారి ఎందుకో కారులో బాగానే ఉన్నాడనమాట. చాలాసార్లు మేము బయటకు వెళ్ళేటప్పుడు తను కొంచెం ఫస్సీ అవుతాడనమాట. తనకి ఎంగేజ్ చేయడానికి కొంచెం రైమ్స్ సాంగ్స్ పాడానమాట. చిన్నప్పుడు తను ఎక్కువగా పడుకునేవాడు కారులో, కానీ ఇప్పుడు ఏంటంటే విండో నుంచి ట్రీస్ని చూస్తూ బాగా ఎక్సైట్ అవుతుంటాడనమాట. మనకు కూడా అదే కావాలి కదా. ఇంకా రీచ్ అయిపోయాం. ఇంకా నేను కార్లో ఫ్రూట్స్ తింటున్నాను అనమాట. మా హస్బెండ్ ఇలా అంటున్నారు నాకు. పని చేస్తున్నా కూర్చొని ఫ్రూట్స్ తిన్నావు చూసావా? ఏమో యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఎండ్ ఉంటుందని. హ్యాట్ మర్చిపోయామన్నమాట. మనం ఎంత ముందు ప్యాక్ చేసుకున్నా మనం ఏదో ఒకటి మర్చిపోతాం కదా బేబీకి. సో ఈ షార్ట్ ట్రిప్ అయితే మాత్రం నేను, మా హస్బెండ్, మా బేబీ చాలా ఎంజాయ్ చేసాం. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. మా ఫ్రెండ్స్ కిడ్స్ కూడా వచ్చారు. ఇంక లాస్ట్లో మా బేబీ కొంచెం క్రాంకీ అయ్యాడు అనమాట. ఇంటికి వెళ్ళిపోతున్నాము. కార్లో బాగా క్రాంకీ అయిపోయాడు. సో నేను ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపు ఎత్తుకున్నాను. అప్పటికే బయటకు వెళ్ళి 2 to 3 hours అయిపోయిందనమాట. బేబీకి బాగా ఆకలి వేస్తుంది, సో నేను మిల్క్ పడుతున్నా. మీ బేబీ ఫస్ట్ పార్క్ విజిట్ ప్లాన్ చేస్తున్నారా?
ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్. ఈ షార్ట్ ట్రిప్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ స్టే ఫిట్, స్టే హ్యాపీ, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.